చనిపోయిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ మండే టెస్ట్ ని ఎదుర్కొంది అండ్ పాస్ అయింది కూడా. వరుణ్ తేజ్ సినిమా చాలా ఇయర్స్ తర్వాత ఒక 4 రోజుల పాటు కంటిన్యూస్ గా తెలుగు స్టేట్స్ లో 1 కోటి షేర్ మార్క్ అయితే అందుకుంది. ఓ పక్క స్పైడర్ మ్యాన్ అవర్లీ సేల్ లో 10,000 టికెట్స్ ని దాటేస్తుంటాయి. డీసీ కూడా 8,000కి పైగా టికెట్స్ తో అదరగొట్టింది. అలాంటి టైంలో ఇలా పర్ఫార్మ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల షేర్ ని చాలా ఇయర్స్ తర్వాత దాటాడు వరుణ్ తేజ్. బాలీవుడ్ గా సినిమా అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఎప్పుడో 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా మాత్రమే తనకి సోలో హీరోగా లాస్ట్ హిట్. అదొచ్చి 7 ఏళ్ళు అయిపోవడంతో ఇప్పుడైతే ఫైనల్ గా క్లీన్ హిట్ అయితే దక్కింది. బట్ 25 కోట్ల షేర్ కొడితే మాత్రమే గౌరవప్రదమైన నెంబర్ అయితే కనిపిస్తుంది. లేదంటే టైర్ 3 రేస్ లో ఉండడం కూడా కష్టం. ఇప్పుడున్న సినారియాలో టైర్ 2 హీరోలు మినిమం 50 కోట్ల బిజినెస్ చేసి 100 కోట్ల గ్రాస్ ని ఈజీగా కొట్టేస్తున్నారు. లైక్ టైర్ 3 తీసుకుంటే శ్రీ విష్ణు కిరణ్ అబ్బవరం హిట్ టాక్ తో 50 కోట్ల మార్క్ అవలేలుగా అందుకుంటున్నారు. బట్ ఈ సినిమా చూస్తే బాక్సాఫీస్ దగ్గర 30 కోట్ల మార్క్ ఇంకా అందుకోలేదు. పోస్టర్స్ లో మాత్రమే 30 కోట్ల మార్క్ దాటింది. అయితే వాల్వేడిగా బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ కూడా ఆంధ్రాలో అండ్ సీరియల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ రోజుతో ప్రతి టెరిటరీలో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోబోతుంది ఈ సినిమా. అయితే ఫ్రీ ప్రమోషన్స్ అవుతుందని గమనించిన నందమూరి ఫ్యాన్స్ సినిమాని ప్రమోట్ చేయకుండా వదిలేశారు. మరి వాళ్ళలోనే బాక్సాఫీస్ దగ్గర సినిమా సైలెంట్ అవుతుందా? ఇది గ్రహించిన మూవీ టీం ఈ రోజు సక్సెస్ మీట్ కూడా పెట్టేశారు. సో లేట్ చేయకుండా అసలు కొరియన్ కనకరాజు 4 days లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో, డే 5 బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నిన్న 1,20,00,000 వరకు షేర్ కలెక్ట్ చేయడంతో నైజంలో జరిగిన 4 కోట్ల బిజినెస్ కి గాను 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 60 లక్షల ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఫుల్ రన్ లో ఇక్కడ 10 కోట్ల షేర్ కష్టమే, బట్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక సీరియల్లో 1.5 కోట్ల బిజినెస్ కి గాను 1.45 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 5 లక్షల దూరంలో ఉండగా ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సీరియల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఆంధ్రాలో 5 కోట్ల బిజినెస్ కి గాను 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 30 లక్షల దూరంలో ఉండగా కొరియన్ కనకరాజు 4 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 10.8 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 18 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 30 లక్షల వరకు ప్రాఫిట్ తీసుకురాగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 97 లక్షలు, ఓవర్సీస్ నుంచి 1.85 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పటికే ఇక్కడ 80 లక్షల ప్రాఫిట్ అయితే వచ్చింది. అలా కొరియన్ కనకరాజు 4 days కి గాను టోటల్ వాల్యూడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 25 కోట్లకి చేరుకోగా షేర్ 13.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వర్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13.5 కోట్లు కావడంతో ఈ రోజు నుంచి వచ్చేదంతా కూడా బయర్స్ కి ప్రాఫిట్స్ అనే చెప్పాలి. సో ఓవరాల్ గా సినిమా హిట్ అవుతుంది అండ్ అటు ఇటుగా సూపర్ హిట్ వరకు వెళ్ళొచ్చు, బట్ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మాత్రం కష్టం. అయితే వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తూ వీకెండ్ లో గ్రోత్ చూపెడితే 20 కోట్ల షేర్ అయితే పక్కా కొడుతుంది. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది కొరియన్ కనకరాజు 4 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.